2వ వచనం నుంచి 9 వచనాల వరకు మనం నేర్చుకుందామండి. దాని గుండా పోవచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు నా గుంపు కూడి ఎన్నుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు చాలయ్య గారు ఇంకా అలా మనం చదువుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగినటువంటి గొప్ప దేవ, నీకు వందనాలు అయ్యా. గత సంవత్సరం అంతా కూడా ప్రభాస్తంలోనైనా నీ రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచి అయ్యా ప్రభాస్తంలోనైనా ఈ యొక్క 2026 సంవత్సరాన్ని ప్రభాస్తంలో నీవు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. జక్కే ద్వారా మేమేమి నేర్చుకోవాలో అవి మేమేమి విడిచిపెట్టాలో మేమేమి అనుసరించాలో మీరు మాకు నేర్పించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని పొందుకున్నా మా పరమ తండ్రి, ఆమేన్. యేసయ్యని చూడాలని మొదటిగా జక్కయ్య ఆశపడ్డాడు అంతే, చూడాలి అంతే. కానీ ఇక్కడ మనం చూస్తాం, జక్కయ్య నీవు నన్ను చూడాలనుకుంటున్నావు, నీవు నన్ను చూడాలి అని ఒకటే నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనేమనుకుంటున్నాను అనేసి అంటే, ఈరోజు నీ ఇంటిలో నేను నివసించాలి, ఈరోజు నీ ఇంటిలో నేను నీతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. జక్కయ్య అనుకున్నాడు ఒకటే, నేను యేసయ్యని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఎంతో పరితపిస్తున్నాడు, ఎంతో ఆశపడుతున్నాడు. కానీ జక్కయ్య ఎలాంటి వాడు అంటే, ఈ సమాజంలో నీచమైన వాడు, దొంగ, అలా కూడా చెప్పొచ్చు, మోసగాడు, సమాజంలో దరిద్రుడు. ఎందుకు ఇంత దరిద్రుడు, ఎందుకు ఇంత నీచుడు, ఎందుకు ఇంత నీచంగా సమాజం చూస్తుందని అంటే, ఉదాహరణకు అనుకుందాం, నాకొకడు 100 రూపాయలు ఇవ్వాలని అనుకుంటే ఆ 100 రూపాయలకి ఇంకెక్కువగా నేను అడుగుతాను అన్నట్టుగా ఈ జక్కయ్య ఏమో వాడు గుప్తదారుడు, వడ్డీ వసూలు చేసేవాడు. ఏంటి సార్ మీరు ఇంత అడుగుతున్నాడు అని అంటే, ఏయ్ పద, ఎక్కడ జైలుకి పద, నువ్వు నన్ను ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నావేంటి, పద జైలుకి అని అంటే ఎవడైనా సరే లొంగి సార్ ఎందుకు లాంటి తీసుకోండి అని ఇచ్చేవాడు. ఇంతకీ ఇలాంటి జక్కయ్య ఏం లేదు, ఆయనకి చూడాలి అని చెప్పి ఆయన చాలానే విడిచిపెట్టాడు, చాలా అంటే చాలా విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు అనేసి అంటే, తన అధికారాన్ని పక్కన పెట్టాడు. దేవునికి స్తోత్రం. తన పదవిని పక్కన పెట్టాడు, తన గర్వాన్ని పక్కన పెట్టాడు, తన ధనాన్ని పక్కన పెట్టాడు. అప్పుడు యేసయ్యని చూడాలని చెప్పి ఆయన పరుగులు తీస్తున్నాడు. ఎవ్వరు వెళ్ళక ముందుగానే వెళ్ళాడు, కానీ చూడలేకపోతున్నాడు. ప్రాబ్లం ఏంటి అనేసి అంటే, హైట్ పర్సెంట్. యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభుని అందరు కూడా జనాలు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టిన తర్వాత ఎంత ఆశపడుతున్నాడు కానీ చూడలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు అంటే, సరే నేను ఎల్లగైనా సరే యేసు ప్రభుని చూడాలి, ఆశ. ఇది మీరు రాసుకున్నట్లయితే గీత కొట్టుకోండి. ఆశ పడుతున్నాడు జక్కయ్య. దేనికోసం ప్రభువుని చూడాలని. ఆయన ఎలాంటి వాడో చూడాలి. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే కదా, ఆయన మహత్త కార్యాలు చేస్తున్నాడంటే కదా, చనిపోయిన వారిని లేపుతున్నాడంటే కదా, అటువంటి ఆయనని నేను చూడాలి ఆశపడుతున్నాడు. కానీ వీలు అవ్వట్లేదు. ముందుగానే వెళ్ళాడు, అయినప్పటికీ వీలు కాలేదు. అప్పుడు వెంటనే చెట్టు ఎక్కేసాడు. అదే దారి గుండా యేసు ప్రభు కూడా వెళ్తున్నారు. వెళ్తూ జక్కయ్య చెట్టు ఎక్కాడని దేవుడు గమనించి, యేసు ప్రభు వారు గమనించి, జక్కయ్య కిందకి దిగిరా,
కామ్ డౌన్, కిందకి దిగిరా, కమ్ డౌన్, కిందకు వచ్చాయి. నీవెక్కినటువంటి ఆ యొక్క అధికారాన్ని విడిచిపెట్టి కిందకి దిగిరా. దేవునికి స్తోత్రం. ఆ గర్వం నుంచి కిందకి దిగిరా. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఈ 2026 సంవత్సరాన్ని నువ్వేం విడిచిపెట్టాలి అది నీకు తెలుసు. నేను ఇంత చదువుకున్నాను కదా, గర్వం విడిచిపెట్టు. కిందకి మనం చూస్తాం, జక్కయ్యతో నేను ఈరోజు నివసించాలని అన్నప్పుడు కొంతమంది సణుక్కుంటున్నారు. ఒకరిని కోసం నువ్వు సణుక్కోవడం మానాలి. ఒకరిని కోసం నువ్వు సక్రి చెప్పడం మానాలి. అది దేవుడు నీలో నుంచి కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, జక్కయ్య తన అధికారాన్ని విడిచిపెట్టాడు, తన పదవిని విడిచిపెట్టాడు, ఏమండి, తన ధనాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు ఇదంతా జరిగిందని అంటే యేసయ్య మాటను విన్నాడు. జక్కయ్య కిందకి దిగిరా అని అంటే వెంటనే దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు అని అంటే, జక్కయ్య నేను ఈరోజు నీతో ఉండాలి, నేను నీ ఇంటికి రావాలి, నేను నీతో మాట్లాడాలి, ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవాలి, కిందకి దిగిరా జక్కయ్య అని అంటే ఆయన కోపపడి దిగిరాలేదు. చాలా సంతోషంగా అంట, చూడండి, సంతోషంగా దిగొచ్చాడు. దేవుడు జక్కయ్య కిందకి దిగిరా, చెట్టు దిగిరా అని అంటే అక్కడ మనకు ఏం అర్థం అవ్వాలని అంటే, జక్కయ్య ఏ హోదాలు ఉన్నారని అంటే కలెక్టర్. దేవునికి స్తోత్రం, కలెక్టర్ హోదాలో ఉన్నాడు. ఈ హోదాలో నుంచి జక్కయ్య నువ్వు ఇప్పుడే కిందకి దిగి రావాలి. హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా మాటను శ్రద్ధగా తీసుకోరు. అందుకని నువ్వు హోదాలో నుంచి నువ్వు కిందకి దిగి రావాలి. నువ్వు నా మాట వినాలని అంటే, నువ్వు నాతో నడవాలని అంటే, నీవు నన్ను వెంబడించాలి అని అంటే ఆ హోదాని నువ్వు విడిచిపెట్టి రావాలి కిందకి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు నేను కూడా మనం ఎంత చదువుకున్నా సరే, మనం ఎంత హోదాల్లో ఉన్నా సరే, మనం ఎంత పేరు వచ్చినప్పటికీ సరే, ఈ రోజు మనం దేవుని పాదాల్లో పడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు నేను మనమందరం కూడా దేవుని కాళ్ళలో పడి, ప్రభువా నేను శ్రమల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ 26 సంవత్సరాన దేవుని కాళ్ళల్లో నువ్వు పడుతున్నావా, దేవుని కాళ్ళ కింద నువ్వు పడుతున్నావా, నువ్వు నేల మట్టుకు తగ్గించుకొని. జోయల్ గారు ఈ మాట చాలా తరచుగా వాడుతుంటారు. మనం నేల మట్టుకు పడిపోవాలంట. నేల మట్టుకు పడిపోయి మనం ఆయనకు మన పశ్చాత్తాపం కలగాలి. ఎందుకు అంత పశ్చాత్తాపం కలగాలని అంటే, మనము చేసినటువంటి పాపాలను ఈ లోకంలో ఎవరు తీయలేరు, అది యేసయ్య తప్ప. ఆ యేసయ్య ముందు మనం ఎంత అణిగుంటామో, ఆ యేసయ్య ముందు మనం ఎంత తగ్గించుకుంటామో మనకంత మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మనం ఒక విషయాన్ని నేను మీతో తెలియపరచాలని అనుకుంటున్నాను. యేసయ్య కనులారా చూసేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. వీలవ్వట్లేదు. ఎందుకు వీలవ్వట్లేదు అంటే, ఆయన ఒక పదవిలో ఉన్నాడు కదండి. పదవి అడ్డు వస్తుంది. వాడి ద్వారా నేను వెళ్ళాలా, లేకపోతే వాడి నా దగ్గరికి రావాలా? ఉదాహరణకి అనుకుందాం, ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యే గారిని పిలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలా? సిన్సియర్టీ అనేటువంటి ఎమ్మెల్యే గారు అయితే వస్తారు, జనాలతో కలుస్తాడు, అంతా శుభక్షేమాలు తెలుసుకుంటాడు. కానీ కొంతమంది హోదాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర నేను వెళ్ళాలా అనేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి రావాలి, కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనే మైండ్ సెట్లో ఉంటారు. ఇక్కడ జక్కయ్య ఒక హోదాలో, ఒక పదవిలో ఉన్నాడు. కలెక్టర్ అనే పదవిలో ఉన్నాడు. ఈ కలెక్టర్ పదవిని ఆయన పక్కన పెట్టేసి, సిగ్గుని పక్కన పెట్టేసి, ఏమండి, ఆయన యేసుని కలుసుకోవడానికి వెళ్ళాడండి. ఈరోజు మనం ఈ సంవత్సరంలో మనం ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. అది ఏ పాపం అయినప్పటికీ మన గర్వాన్ని విడిచిపెట్టాలి, ఒకరిని సణుక్కోవడం విడిచిపెట్టాలి, ఒకరిని ప్రేమించడం మనం స్టార్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం సరిపోవట్లేదు కాబట్టి నేను అన్ని లోతుగా వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఒక్క మాటని చూపించేసి నేను ముగిస్తాను. కీర్తనలు రాసినటువంటి గ్రంథం 22వ అధ్యాయము చూడండి త్వరగా.
22వ అధ్యాయము 11వ వచనం ఒకసారి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఒక్కడునూ లేడు, నాకు దూరం ఉండకు. దేవుని స్తోత్రం. యేసయ్యని నీ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఈ 2026వ సంవత్సరాన్ని, ప్రభువా నువ్వు నాకు దూరం ఉంటున్నా, నువ్వు నాకు దూరం ఉండొద్దు ప్రభువా, నీవు నాకు దగ్గరగా ఉండు. ఎవడంటున్నాడు ఈ మాట? ఎవడంటున్నాడు? దావీదు ఏ హోదాలో ఉన్నారు చెప్పండి? రాజు హోదాలో ఉన్నారు. అంతెందుకండి, దేవుడు ఎందుకు దగ్గరకు ఉండాలి? మరి తనకు సైన్యం లేరా? రే బంటులారా రండ్రా అనేసి అంటే ఆయనకు చుట్టుముట్టారు. రాజుగారికి ఏదైనా అభయం వస్తుంది, ఏదైనా శ్రమ వస్తుంది అని అంటే వీళ్ళు వచ్చి ఆ బాధ ఏంటో వీళ్ళు తెలుసుకోరు. కానీ ఇక్కడ దావీదు గారు కోరుకుంటుంది ఎవరి సహాయం అనేసి అంటే చెప్పండి, ఎవరి సహాయం? దేవుని సహాయం కోరుకుంటున్నాడు. ఆయన ఒక పదవిలో, ఆయన ఒక హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన కోరుకుంటుంది దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. ప్రభా నాకు శ్రమ వస్తుంది, నీవు నాకు సహాయం చెయ్యి, నీవు నాకు సహాయం చెయ్యి, నాకు దూరం ఉండొద్దు, నీవు నాకు దూరం ఉంటే నాకు ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఏమండి, నీవు కానీ నాకు దూరం ఉంటే, ఈ 2026 సంవత్సరాన్న నువ్వు కానీ నాకు దూరం ఉంటే నాకు ఏం జరుగుతుందో నాకు తెలుసు. నాకేం జరుగుతుందని అంటే కష్టాలు తప్పదు, ఆత్మీయ జీవితం చచ్చిపోద్ది. ఏమండి, ఏదైనా మీకు కష్టం వస్తే ప్రభా నువ్వు నాకు బాగు చేయని అంటున్నావు, కానీ నీ ఆత్మీయ స్థితిని, అయ్యా నా ఆత్మీయ పరిస్థితిని బాగు చేయి, నా ఆత్మీయ స్థితి